శ్రీమాత్రే నమః. జ్యోతిష్ శాస్త్రంలో రాసుల అధ్యయనం మనం చేస్తున్న సందర్భంలో వరుసలో కర్కాటక రాశి యొక్క లక్షణాలను అధ్యయనం చేసే ప్రయత్నం చేద్దాం. కర్కాటకం మనకు దీని అర్థం తెలుసు. ఎండ్రికాయ, అనేక రకాల పేర్లు, కుళీర, కర్కి, కటక, కర్కిణి, నిచలి, ఝషాన్ అని చెప్పేసి మనకు నిఘంటువు చెప్తుంది. ఏది చెప్పినప్పటికీ కూడా ఎండ్రికాయ లక్షణం అనేటటువంటిది మనకు కనపడుతుంది. కర్కాటక రాశి ఇది సరిరాశులకు సంకేతం. సరిరాశి, బేసి రాశి అని చెప్పేసి అనుకునేటట్టయితే బేసి రాశుల వాళ్ళ లోపల ఉండేటటువంటి ఒక పరిగెత్తుకునేటటువంటి తత్వం, అనేక రకాల కార్యక్రమాలు నిర్విఘ్నంగా నిర్వహించేటువంటి తత్వం దీనికి కాకుండా మెత్తదనం, సౌమ్యదనం దీనికి ఉంటాయి. సౌమ్యత్వంతోనే అన్ని రకాల పనులు చేస్తూ ఉంటుంది తప్ప అన్నిట్లో నేను ముందుకు అని చెప్పేసి ఒక లీడర్షిప్ క్వాలిటీస్ కొంచెం తక్కువగా ఉంటాయి. అందువల్ల సరిరాశిగా ఉండేటటువంటి కర్కాటక రాశి కాబట్టి సౌమ్యత్వం అనేటటువంటి దీనికి ఒక లక్షణంగా మనం చూపిస్తూ ఉంటాం. అట్లాగే చర, స్థిర, ద్వి స్వభావాది విశేషాలను కనుక చూసేటట్టయితే ఇది చరరాశి. సౌమ్యత్వంతో కూడుకుంటుంది కానీ చరతత్వంతో కూడుకున్నటువంటి లక్షణం. సౌమ్యత్వము, చరతత్వము ఒక దగ్గర కలవాలంటే కొంచెం కష్టమే. అదే ఈ విభిన్నతకు సంకేతం. చరతత్వానికి అగ్నితత్వానికి బాగా సన్నిహితంగా ఉంటుంది తప్ప చరతత్వానికి జలతత్వంతో కూడుకుని లేదా మనకు సౌమ్యత్వంతో కూడుకొని చెప్పాలనేటప్పటికీ కొంచెం విభిన్నంగా కనపడుతూ ఉంటుంది. చరతత్వం వాళ్ళు తిరుగుతూ పనులు చేస్తూ ఉంటుంటారు. వీళ్ళు కూడా ఎక్కడికక్కడ తిరుగుతూ ఉంటుంటారు. ఒక దగ్గర కూర్చోవాలని కానీ ఒక పని చేసుకుంటూ అక్కడ హాయిగా ప్రశాంతంగా ఉండాలని అనిపించదు వీళ్ళకు. సౌమ్యత్వంతో కూడుకున్నటువంటి వ్యక్తులు అయ్యి ఉండాలి వీళ్ళు. అట్లాగే తిరుగుతూ పనులు చేసేటువంటి వాళ్ళు అయ్యి ఉండాలి, ఒక దగ్గర కాకుండా. మరి తర్వాత ఏమిటి అని చెప్పి చూస్తే అగ్ని, భూ, వాయు, జల అనేటటువంటి తత్వాల లోపల ఇది జలతత్వానికి సంకేతంగా వాడుతూ ఉంటాం. జలతత్వం వాళ్ళకు ఉండేటటువంటి లక్షణాలు ఏమిటి? చర స్వభావం లోపలనేమో తిరుగుతూ చేసేటువంటి పనులు, కాస్త నాయకత్వ పనులు, అనేక రకాల పనుల్లో మేము ఉంటామని చెప్పేసి అనే తత్వం ఉంటుండే భావనలో ఉంటుంటే, మళ్ళీ జలతత్వానికి వచ్చిన తర్వాత ఉండే లక్షణం ఏమిటంటే జలం ప్రవాహ శక్తికి సంకేతం. భూమికి శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము అనేటటువంటి 5 గుణాలు ఉన్నాయి. కానీ ఒక గుణం వదులుకున్నటువంటిది, ఒక గంధం అనే గుణం వదిలితే అది జలతత్వంగా మారుతుంది, ప్రవాహ శక్తిగా మారిపోతుంది. జలానికి ప్రవాహ శక్తి ఉంది. అయితే జలము భూమిని అంటిపెట్టుకుని ఉంటుంది. భూమిని అంటిపెట్టుకుని ఉన్నప్పుడే దాని అస్తిత్వం కనపడుతుంది. అంటిపెట్టుకున్నప్పుడు ఆవిరి రూపంలో ఆకాశంలో ఉంటుంది. అంటిపెట్టుకున్నప్పుడు మాత్రం భూమి మీద కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఒకదాన్ని ఆశ్రయించి ఉండేటటువంటి తత్వం ఉంటుంది. అంతేకాదు జలానికి ఉండేటువంటి మరొక తత్వం ఏ దానిలో పోస్తే ఆ దాని ఆకృతిగా మారిపోతూ ఉంటుంది. అందుకనే ఈ కర్కాటక రాశి వాళ్ళు కూడా పరిసరాలకు అనుకూలంగా అడ్జస్ట్మెంట్స్ ఉండేటటువంటి తత్వంలో కనపడుతూ ఉంటారు. జలతత్వం వాళ్ళు ఎవరైనా ఆ పని చేయగలరు. దాంట్లో ముఖ్యంగా కర్కాటక రాశి వాళ్ళ లోపల ఈ తత్వం మనకు కనపడుతూ ఉంటుంది కాబట్టి ఆ స్థితి మనకు కనపడుతూ ఉంటుంది. కర్కాటకంలో ఉండేటటువంటి ప్రత్యేకతది. ఇక్కడ 3 అంశాలు మనం వరుసలో చూసేటట్టయితే, ఒకటి సౌమ్యతత్వంతో కూడుకున్నటువంటి విధానం, ఇది శరీరాశి కావటం వల్ల. ఒకటి చరతత్వంతో కూడుకున్న విధానం, ఇది కొంచెం వేగము, ఉధృతము, అనేక రకాల పనులు నేను నిర్వహించాలనే తత్వం వల్ల. మూడవది జలతత్వంతో కూడుకున్న తత్వం, ఒకదాన్ని ఆశ్రయించి ఉండటం, ప్రవాహ శక్తితో కూడుకుండటం, ఎక్కడైనా కనుక ఒక చోట ఆపేటట్లయితే ఆ పరిసరాలకు అనుగుణంగా అడ్జస్ట్మెంట్ ఉండటం అనేది. ఈ 3 లక్షణాలు నిజంగా ఒక రకంగా ఒక విభిన్న తత్వానికి సంకేతంగానే కనపడుతుంటాయి. అందుకనే కర్కాటకం వాళ్ళ యొక్క లక్షణాలలో కూడా ఒక విభిన్నత కనపడుతూ ఉంటుంది. ఒక దగ్గర ఒక స్పష్టత ఉండదు వీళ్ళకు. అదేవిధంగా ఈ రాశి పేరే కర్కాటకం. నామాన్ని బట్టి కనుక దీన్ని గమనించేటట్టయితే కర్కాటక రాశి వాళ్ళు కానీ కర్కాటక లగ్నం వాళ్ళలో కానీ ఉండేటువంటి లక్షణం ఏమిటంటే, ఎండ్రికాయ తాను స్వతంత్రంగా పరిగెత్తుకొని నెమ్మదిగా అంతా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ చిన్న చిన్న దిగుడు బావుల్లో నుంచి బయటికి వెళ్ళి చూస్తూ ఉంటుంది. పెద్ద పెద్ద సరస్సుల్లో ఎండ్రికాయలు మనకు కనిపించవు, చిన్న చిన్న దిగుడు బావుల్లో ఉంటాయి. పైకి వచ్చి ఇట్లా చూస్తుంది. చూసిన క్షణం లోపల అది ప్రశాంతంగా ఉన్నది, ఇక్కడ ఏమీ లేదనుకున్నప్పుడు మాత్రం ఈ లోకంలోకి వచ్చేసి ఒక్కసారి ఈ వాయువులను చూస్తున్నాం అనుకుంటుంది. దానికో 10 గజాల దూరంలో చిన్న రాయి పడేసేయండి, ఏదో ప్రపంచంలో ప్రళయం వచ్చిందన్న వేగంతో కిందికి వెళ్ళిపోతుంది. అంత భయస్తురాలు. కాబట్టి కర్కాటకం వాళ్లకు తెలియని భయం ఒకటి లోపల ఉంటుంది అని అర్థం. వీళ్ళకి ఏంటంటే ఆలోచన అనేటటువంటి విషయంలో కూడా
ఇతరులు చెప్పిన దానికి వెంటనే తలకాయ ఊపేస్తారు తప్ప తాము స్వతంత్రంగా ఆలోచించరు. ఆలోచించకుండా తొందరగా ఇతరులకు లోబడిపోవడం అనేటువంటి లక్షణం ఉంటుంది. దానికి కారణంగా ఒక మాట చెప్తూ ఉంటుంటారు. అదేమిటంటే కర్కాటకానికి శిరస్సు స్పష్టంగా కనిపించదు మనకు. మెడ మీదనే తల కనపడుతూ ఉంటుంది, మెడ మీదనే కళ్ళు కనపడుతూ ఉంటుంటాయి. కాబట్టి ఆలోచన శక్తి అనేటటువంటిది కొంచెం బలహీనము, తక్కువ అనిపించేటటువంటి విధానము ఈ కర్కాటక రాశి వాళ్ళకి చెప్తూ ఉంటుంటారు. అట్లని వీళ్ళు ఆలోచన లేని వాళ్ళని చెప్పడం కాదు ఇక్కడ లక్షణం. ఆలోచన విధానం లోపల మాత్రం స్వయం నిర్ణయాల కన్నా ఇతరుల నిర్ణయాలకు తొందరగా లోబడిపోతారు. కారణం ముందుగానే చెప్పుకున్నాం, జలతత్వం ఒకరిని ఆధారపడుతుంటామని. ఆధారపడేటువంటి వ్యక్తుల యొక్క ప్రభావం మన మీద పడి ఉంటుంది. కాబట్టి ఒక కర్కాటక రాశి వాళ్ళకు గనక రెండో వాళ్ళు ఆధారపడగలిగిన తత్వం వాళ్ళు కనుక జోడయ్యారనుకోండి, వాళ్ళ జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. ఆధారపడలేని వాళ్ళు కనుక జోడయ్యారనుకోండి, ఉదాహరణకు ఏ వాయుతత్వం వాళ్ళు కనుక ఈ జలతత్వానికి తోడయ్యారనుకోండి, ఈ రెండు కలిసి తుఫాన్ వస్తుంది. ఇటువంటి స్థితి రాకూడదు. అట్లాగే ఈ అగ్నితత్వంతోనూ జలతత్వం కలిసి ఉందనుకోండి, అగ్ని జలానికి ఎక్కడ కూడా సరిపోదు. ఒకటి పెరిగితే ఇంకోటి ఆరిపేస్తూ ఉంటుందన్నమాట. ఈ మధ్యలో ఘర్షణ ఏర్పడుతుంది. ఒక భూతత్వానికి ఒక జలతత్వానికి కానీ ఒక జలతత్వానికి కానీ చాలా సంతోషంగా సక్రమంగా బాగా ముడిపడే అవకాశం ఉంటుంది. అందుకని ఈ వ్యక్తుల లక్షణాలను ఈ పేర్లను బట్టి మనం చూడవచ్చు. కర్కాటకానికి ఇంగ్లీషులో క్యాన్సర్ అని పేరు. మనకు రోగం కూడా ఒకటి క్యాన్సర్ అని ఉంది. ఈ క్యాన్సర్ అనేటటువంటి విధానం ఏమిటయ్యా అని చెప్పేసినంటే, మనకు కర్కాటకాన్ని గమనాన్ని మీరు కనుక గమనించేటట్టయితే నీళ్ళ లోపల వెళ్ళి చూస్తున్న సందర్భం లోపల ఒక వరుసలో ప్రయాణించదు. అది ఒకసారి మొదలుపెట్టిందంటే అది దాని మార్గాలు చాలా డిఫరెంట్గా వెళ్ళిపోతుంటుంటాయి. చాలామంది కర్కాటక రాశుల వాళ్ళను, కర్కాటక లగ్నాల వాళ్ళను మనం కనుక గమనించేటట్టయితే వాళ్ళ జీవితం లోపల ఏ మార్గంలో వాళ్ళ జీవితం ప్రారంభమైందో ఆ మార్గంలో మళ్ళీ ఎండ్ కాదు. ఎక్కడో మొదలవుతుంది, ఎక్కడో ఎండ్ అవుతుంది. ఎన్నో రకాల విద్యలు, ఎన్నో రకాల విధానాలు, ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నారో అర్థం కాదు. చదువుకున్నది ఒకటి, చేసే పని ఒకటి, అనేక రకాల పనుల లోపల వెళ్ళిపోయి చిట్ట చివరికి ఏదో మంచి పనే జరుగుతుంది. కానీ ఒక వరుసతో కూడుకున్నటువంటి జీవిత విధానం ఉండదు. ఆ వరుసతో కూడుకున్న జీవిత విధానం కోసం వీళ్ళు ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది, ఒక స్పష్టత కోసం. ఎందుకంటే సహజంగా చరతత్వం ఉంది, ఈ కర్కాటక తత్వం ఉంది. చరం కదులుతుంది, కర్కాటకం కూడా కదిలిపోతూ ఉంటుంది. కదిలిపోయేటటువంటి దానికి ఒక గమ్యము, ఒక స్థిరత్వం ఉండదు. ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుందో, ఎక్కడికి చేరుతుందో తెలియదు. క్యాన్సర్ వ్యాధి లక్షణం కూడా అదే. ఒకదాని తర్వాత ఈ లేయర్ నుంచి ఈ లేయర్కి వెళ్తుంది అనడానికి కుదరదు. ఏ దేహం నుంచి, ఏ పార్ట్ నుంచి మొదలైతే, శిరస్సు నుంచి మొదలైందల్లా సడన్గా కిడ్నీలోకి వెళ్ళిపోవచ్చు. అందుకని ఆ వ్యాధికి ఈ పేరు పెట్టడం జరుగుతూ ఉంటుందన్నమాట. అట్లా కర్కాటకం యొక్క లక్షణం లోపల ప్రారంభ స్థితి నుంచి ముగింపు స్థితి ఒకే రకంగా ఉండదు అని చెప్పేసి చెప్పడం అనేటటువంటిది ఇక్కడ సంకేతంగా ఉంటుంది. అంతేకాకుండా కర్కాటకానికి కొంత రూపగాంభీర్యం ఉంటుంది. లోపల భయం ఉన్నప్పటికీ కూడా కర్కాటకాన్ని చూడగానే మాత్రం మనకు భయం అవుతూ ఉంటుంది. ఆ చేతులు, కాళ్ళు అవన్నీ చూసేటట్టయితే అబ్బో అనిపిస్తూ ఉంటుంది. పిల్లలైతే మరీ భయపడుతూ ఉంటుంటారు. కర్కాటకం వాళ్ళు పూర్తి స్థాయిలో కనుక మనకు కనిపించేటట్టయితే ఎత్తుగా, లావుగా, దృఢంగా కనిపించే వాళ్ళు కూడా చాలామంది కనపడతారు. వాళ్ళు చూసి అమ్మో వీళ్ళు చాలా భయంకరంగా ఉన్నారే అనిపిస్తుంది. కానీ గట్టిగా బెదిరించేటట్టయితే మాత్రం వెంటనే భయపడిపోతూ ఉంటుంటారు. కారణం ఏంటంటే లోపల జలతత్వంతో కూడుకున్నటువంటి భయం ఉంది. జలం ప్రవాహశీలం, ఒక దగ్గర ఉండేటటువంటిది కాదు, పరిగెత్తుకొని పారిపోతుంది అని. కానీ అదే జలతత్వానికి ఉండేటటువంటి మరొక లక్షణం ఏంటంటే, ప్రవాహం చేసేటటువంటి పరిస్థితుల లోపల ప్రవాహం ఆగి ఉండవలసిన చోట ఆగుతూ ఉంటుంది. నెమ్మదిగా ప్రయాణం చేస్తూ ఒక చోట ఏదో ఒక అడ్డంకి వరిస్తే తన వెనక కొంతమందిని కూడగట్టుకున్న తర్వాత మళ్ళీ కొత్త మార్గం ఎంచుకోనైనా కానీ బయటికి ప్రయాణం చేసి చిన్న వానచుక్కలతో కలిసి చిన్న కాలువలు, పెద్ద కాలువలు, మహాపెద్ద కాలువలు, మహాపెద్ద కాలువలుగా మారిపోయి అది చెరువులు, సరస్సులు, ఆ తర్వాత నెమ్మదిగా నదులు, చివరికి మళ్ళీ గమ్యం అయినటువంటి సముద్రంలో కలవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కాబట్టి నీటి ప్రవాహశీలానికి ఒక గమ్యం ఉంది, కాకుంటే మార్గం ఎటు నుంచి విడుతుందో అర్థం కాదు. అందుకని జలతత్వం వాళ్ళ జీవిత విధానం కూడా తోడు కొంతమంది ఉండాలి. ఎప్పటికీ తాము గమ్యం చేరాలంటే ఒక తోడు లేకుండా ఉంటున్నప్పుడు తమ గమ్యానికి స్థిరత్వం లేకుండా ఎక్కడికి పోతుందో తెలియదు. లేదా ఒంటరిగా కనుక వచ్చేటట్టయితే ఆ ఒక్క చుక్క నీళ్ళలో భూమిలో పడిపోయి ఇంకిపోవచ్చు కాక. అందుకని ఆ ఒంటరితనం కన్నా తోడు కావాల్సిన అవసరం ఈ కర్కాటక రాశి వాళ్ళలో, ఈ జలతత్వం వాళ్ళలో మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటుంది. అదే ఈ జలతత్వం వాళ్ళకి ఈ కర్కాటక రాశి యొక్క విధానాన్ని పూర్తిగా గమనిస్తే మనకు కనిపించేటువంటి లక్షణం.
జలానికి అనేక రకాల లక్షణాలు కనపడుతూ ఉంటుంటాయి. ఉన్న చోట ఉండటం కాకుండా, ప్రవాహ శక్తితో కాకుండా, ఈ జలం ఒక దగ్గర కనుక నిల్వ ఉండేటట్టయితే, ముఖ్యంగా వానాకాలం లోపల అటువంటి చోట్లలో ఉంటే దాని మించి అనేక రకాలైనటువంటి క్రిములు, కీటకాలు ఏర్పడి రోగాలకు కారణం అవుతూ ఉంటాయి. కర్కాటకం వాళ్ళలో కూడా శరీరంలో జల నిల్వలు పెరిగి జల సంబంధమైనటువంటి చిన్న చిన్న రోగాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ ఆరోగ్య విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దానికి కారణం ఏంటి, మళ్ళీ భయం ఉంటుంది, జల నిల్వలు ఉంటుంటాయి. వీటి వల్ల వచ్చే కదలికలు మనిషిని, ఆ హృదయాన్ని వెంటనే పరిగెత్తింపజేస్తూ ఉంటుంటాయి. దానివల్ల సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రకంగా కర్కాటక లక్షణాన్ని మనం బాగా గమనిస్తూ ఉండవచ్చు. ఇక దీని అధిపతి ఎవరయ్యా అని మనం ఎదురు చూస్తే, అధిపతి అయినటువంటి వాడు మనకు మనఃకారకుడైనటువంటి చంద్రుడు. చంద్రుని లక్షణం ఏమిటి? 15 రోజుల పాటు కళలు పెంచుకుంటాడు, 15 రోజుల పాటు కళలు మూసుకొని పోతుంటాడు. చంద్రుని లక్షణం మరొకటి ఏంటి? తాను భూమి చుట్టూ తిరగాలి, తన వెలుగు కోసం సూర్యుని చుట్టూ తిరగాలి. భూమిని తాను ఆశ్రయిస్తూ భూమితో పాటు సూర్యుని చుట్టూ కూడా తిరగాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి తనకన్నా బలవంతులు ఎవరో చాలామంది బయట ఉన్నారు, తన బలహీనుడు అనేటటువంటి భావన లోపల తెలియకుండా ఉంటుంది. ఆ భావనని వీళ్ళు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. తన వల్ల కూడా లోకానికి శ్రేయస్సు ఉంటుంది, తన వల్ల కూడా గొప్ప వెలుగు ఉంటుంది. పగటికి వెలుగు సూర్యుడు కావచ్చు, రాత్రికి వెలుగు నేనే అనేటటువంటి ఒక భావన వీళ్ళకి ఏర్పడాలి. ఏర్పడకపోయేటట్టయితే అది మానసికమైనటువంటి బలహీనతగా ఏర్పడుతుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి మనస్సు తొందరగా చంచలమయ్యే అవకాశం ఉంటుంది ఈ కర్కాటకం వాళ్లకు. ఆ చంచలమయ్యేటటువంటి స్థితి నుంచి మనస్సును స్థిరత్వంగా వైపు మార్చుకునేటటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తిని వీళ్ళు సంపాదించుకోవాలి. ఆ సంపాదించుకునేటువంటి స్థితి వచ్చిన నాడు ఈ కర్కాటకం వాళ్లకు చాలా ఆనందం, చాలా ఉన్నతి, చాలా ప్రతిపత్తి, ఆనందం ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటుంటాయి. అందువల్ల ఈ కర్కాటకం వాళ్ళని గమనించేటట్టయితే, మళ్ళీ వెనక్కి వెళ్ళి ఒకసారి చూసుకునేటట్టయితే, ఒకటి సౌమ్య తత్వంతో కూడుకున్న శరీరాశి, ప్రవాహతత్వంతో కూడుకున్నటువంటి వేగంతో వెళ్ళగలిగిన చరరాశి, స్వభావరీత్యా తత్వాల రీత్యా జలతత్వం ప్రవాహశీలమే. ఇక్కడ కూడా ఈ జలంలో మరొక లక్షణం కూడా ఉందండి. తమలో ఏదైనా మురికి కనుక పడేటట్టయితే వెంటనే వదులుకోలేదు. వాయుతత్వం వాళ్ళు వదులుకోగలుగుతారు. కానీ జలంలో కనుక పడేటట్టయితే ఆ మురికిని కొంత దూరం పాటు తాను మోసుకుంటూ నెమ్మదిగా సెడిమెంట్ కిందికి వదిలిపెడుతూ ఉంటుంది. ఆ వదిలిపెట్టేటువంటి తత్వానికి వచ్చేసరికి కొంత దూరం మోయాల్సి వస్తుంది దాన్ని. అట్లాగే ఏదైనా సమస్య వచ్చేటట్టయితే సమస్యను వెంటనే వదులుకునే తత్వం కానీ, సమస్యను వెంటనే కాల్చిపారేసే తత్వం కానీ వీళ్ళకు ఉండదు. కొంత దూరం మోస్తారు. భూతత్వం కన్నా ఇది బెటరే జలతత్వం, కానీ వాయుతత్వం, అగ్నితత్వం కన్నా కూడా కొంచెం బలహీనం. అందువల్ల ఈ జలం లోపల ఉండేటటువంటి తత్వం లోపల కొంత దూరం దాన్ని మోసి తర్వాత వదిలిపెడతారు. ఆ మోయటం వల్ల మళ్ళీ కర్మలు ఏర్పడుతున్నాయి. ఆ కర్మలు మళ్ళీ పునర్జన్మకు కారణమవుతూ ఉంటుంటాయి. అందువల్ల జలతత్వం వాళ్ళు ఈ మోసేటటువంటి స్థితి నుంచి వెంటనే వదులుకునేటువంటి పరిస్థితి, ప్రవాహశీలం లోపల ఆనందాన్ని పెంచే శక్తి, ఇవన్నీ కూడా ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉంది. ఇక సహజ భావాల రీత్యా దీన్ని కనుక గమనించేటట్టయితే, సహజ భావాల లోపల ఇది చతుర్థ భావానికి సంకేతంగా ఉంటుంది. కర్కాటక లగ్నం లోపల లేదా కర్కాటక రాశి లోపల మనం గమనించేటట్టయితే చతుర్థ భావానికి సంకేతమైనటువంటి ఆహారము, విహారము, అనేక రకాలైనటువంటి భౌతిక సౌఖ్యాలు, ప్రాథమిక విద్య, ఇటువంటి అంశాలన్నీ కూడా మనకు కనపడుతూ ఉంటాయి. మామూలుగా ఆహారం స్వీకరించాలంటేనే ఎవరిని చూస్తాం మనము? చందమామను చూస్తూ ఉండేటువంటి లక్షణం ఉంది. ఆ చందమామను చూపించి భోజనం పెట్టడం అనేటువంటి సంప్రదాయం మనకు చిన్నప్పటి నుంచి కూడా తల్లులు చేసినటువంటి సంప్రదాయమే. అటువంటి స్థితి మనకు ఈ చతుర్థ భావానికి సంకేతమైనటువంటిది. మూన్ లైట్లో భోజనం చేస్తే ఎక్కువగా ఆహారం పడుతుంది అనేటువంటి భావన కూడా మనకుంది. అంతేకాకుండా తమ సౌఖ్యానికి, తమ ఆనందానికి, తమ ప్రశాంతతకు, తమ చుట్టుపక్కల ఉండేటటువంటి వాళ్ళ యొక్క క్షేమానికి ఎక్కువగా ఆలోచించేటువంటి విధానం ఈ కర్కాటకంలో ఉంటుంది. ఎందుకంటే తాము కొంతమంది మీద ఆధారపడ్డప్పుడు ఆ కొంతమందికి తాము సౌఖ్యాన్ని ఇవ్వాలి, తమ ప్రశాంతతని ఇవ్వాలి, తాము వదిలిపెట్టుకుని వెళ్ళిపోయేవాళ్ళు కారు వీళ్ళంతా అని చెప్పేసి ఒకరికొకరు ఆధారభూతంగా కనిపించేటువంటి తత్వం ఉంటుంది వీళ్ళకు. తమలో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించుకోవడానికి సమయం పట్టొచ్చు కాక, అయినప్పటికీ కూడా కొంత సమయం తీసుకుంటూ ఉంటుందన్నమాట. ఈ చంద్రుని యొక్క తత్వము, ఈ చతుర్థ భావం యొక్క తత్వాన్ని రెండింటిని కూడా మనం జాగ్రత్తగా ఈ విశేషాలను గమనించేటట్టయితే, మనఃకారకుడైనటువంటి చంద్రుడు ఎప్పటికీ కూడా ఇంద్రియాలు వెంటనే తన చేతుల్లో పెట్టుకోలేక వెంటనే వెదజల్లుతూ ఉంటుంటాడు. ఈ ఇంద్రియ నిగ్రహం లేని పరిస్థితుల లోపల చుట్టుపక్కల అంశాలన్నిటికీ ప్రభావితం అయిపోయి తొందరగా అలజడులు ఏర్పడిపోతుంటాయి. ఈ అలజడులు ఏర్పడి తాము ఏదైతే చతుర్థ భావ సంబంధమైనటువంటి సుఖాన్ని, భోగాన్ని పొందాలనుకుంటామో అవన్నీ భావనాత్మకంగా మిగిలిపోతుంటాయి తప్ప ఏదైతే పొందాలనుకున్న స్థితి వచ్చిందో ఆ సమయానికి వీళ్ళకు అనారోగ్యము,
ఇబ్బందో భయమో ఏర్పడి పొందవలసినంత ఆనందాన్ని జీవితంలో పొందలేకపోతుంటారు. పొందాలని మాత్రం మనసు లోపల చాలా బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. అందులో చంద్రుని యొక్క లక్షణం క్షీణము వృద్ధి రెండు కనపడుతున్నాయి. ఒకరి మీద ఆధారపడే తత్వం చంద్రునికి కూడా ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా ఈ ఆధారపడే తత్వాన్ని కొంచెం తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ తాము ఆనందాన్ని పొందేటటువంటి ప్రయత్నం లోపల కనుక ఉండేటప్పుడు మాత్రమే ఈ భావన నుంచి కొంచెం మార్చుకునే అవకాశం ఉంటుంది. కర్కాటక లగ్నం వాళ్ళకు, కర్కాటక రాశి వాళ్ళకు అద్భుతమైనటువంటి విద్య, విజ్ఞానం, ప్రతిభ అవన్నీ కూడా కనపడుతుంటాయి. అయినప్పటికీ కూడా ఈ చిన్న చిన్న లోపాల వల్ల తమకు ఉండేటటువంటి నిర్ణయాత్మక శక్తి సక్రమంగా లేకపోవడం వల్ల ఈ రకమైనటువంటి లోపాలకు అవకాశం ఉంటుంది. కాబట్టి కర్కాటక రాశి వారికి చాలా జాగ్రత్తగా మానసికమైనటువంటి విధానాల లోపల ఒక స్పష్టమైనటువంటి గురుత్వం కావాలి. ఆ గురుత్వం అనేటటువంటిది ఏర్పరచుకున్నప్పుడు మాత్రమే వీళ్ళకి స్పష్టమైనటువంటి స్థితి ఏర్పడుతుంటుంది. ఆ గురుత్వం లేకుండా ఉండే సందర్భం లోపల తాము తొందరపాటు పడిపోయి తమ వెలుగులకు, తమ ఇతర విశేషాలకు ఇతరులందరూ కూడా తమ చుట్టూ చేరిన సందర్భంలో, ఎందుకంటే మామూలుగానే చెప్తుంటాం చుక్కల్లో చంద్రుడు అని చెప్పేసి నేను, ఈ వీళ్ళకు ఉండేటటువంటి ఒక రకమైన గాంభీర్యం, ఒక రకమైనటువంటి ప్రేమ, ఒక రకమైనటువంటి వాత్సల్యం, ఒక రకమైనటువంటి ఆధారభూత స్థితి ఇవన్నీ చూసేసరికి చుట్టుపక్కల కొందరు చేరుతుంటారు. ఈ చేరినటువంటి వాళ్ళే తమ జీవితం అనుకుంటూ అక్కడికక్కడే జీవితం గడిచిపోతూ ఉండటం, వాళ్ళకు సేవలు చేసుకుంటూ ఉండటం, వాళ్ళతో ఆనందం పొందుతూ ఉండటం, ఈ చిన్న చిన్న జీవితంతోనే వీళ్ళకి కలిసిపోతూ ఉంటుంది. అట్లా కాకుండా వీళ్ళలో ఉండే చర స్వభావాన్ని వీళ్ళు బాగా హైలైట్ చేసుకోవాలి. చతుర్థ భావంలో కేవలం సౌఖ్యాలు అనేటువంటి విషయం కాకుండా విద్య, విజ్ఞానం అనేక రకాల అంశాల మీద బాగా దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఏర్పడితే ఆ మార్గంలో కనుక వెళ్ళేటట్టయితే ఈ కర్కాటక రాశి వారికి ఇంకా కొంత ఆనందం, ఇంకా కొంచెం శ్రేయస్సు, ఇంకా కొంచెం సంతృప్తి ఏర్పడే అవకాశం ఏర్పడుతుంది. అది కనుక లేని సందర్భం లోపల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ కర్కాటక రాశి వారికి ఉంది. మొదటి నుంచి ఓసారి మళ్ళీ గుర్తు చేసుకునేటట్టయితే కర్కాటకం మనకు ఒక శరీరాశి. ఈ శరీరాశి వల్ల సౌమ్యత్వం ఉంటుంది, చర స్వభావంతో కూడుకుని ఉంటుంది, వేగంతో ప్రయాణం చేయగలిగిన శక్తి, అనేక రకాల పనులు చేసుకుంటూ తిరుగుతూ ఉండేటువంటి తత్వం ఉంది. అదేవిధంగా తత్వాల రీత్యా ఇది జలతత్వం. ఒకరి మీద ఆధారపడటం, ఉన్నటువంటి ప్రదేశానికి అనుగుణంగా వర్తించడం, ఆ తర్వాత కొంత భయంతో కూడుకొని ఉండటం, కదలికలకు ఎక్కువగా ప్రాధాన్యం ఇవ్వటం, అయినప్పటికీ లక్ష్య సాధన కోసం కొంచెం ఆగటం, ఇతరమైనటువంటి వ్యక్తుల యొక్క సపోర్ట్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా దీంట్లో కనపడుతుంటాయి. ఇది కాక ఈ కర్కాటకము మనకు అధిపతి అయినటువంటి వాడు చంద్రుడు. చంద్రుడు అయినటువంటి వాడు కొంచెం మనస్సును కదిలింపజేసేటువంటి తత్వం ఉన్నవాడు. మానసికమైనటువంటి విధానాల్లో ఇంద్రియాలు చాలా ముఖ్యం కాబట్టి ఇంద్రియ నిగ్రహం వీళ్ళకి చాలా అవసరం కనపడుతూ ఉంటుంది. జితేంద్రియులు కావాల్సిన అవసరం ఉంటుంది. అది కాకుండా ఇది పేరులో ఇంద్రికాయ తత్వం కనపడుతూ ఉంటుంది కాబట్టి కదలికలు చాలా జాగ్రత్తగా, రూపగాంభీర్యం మనకు బాగా కనపడుతుంటుంది, భయం ఎక్కువగా ఉంటుంది, ఈ విషయాలన్నీ తెలుస్తుంటాయి. ఆలోచన విధానం లోపల కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సహజ భావాల రీత్యా ఇతడు చంద్రుడు కావటం వల్ల, సహజ భావాల రీత్యా చతుర్థ భావం కావటం వల్ల ఆనందాలకు, సౌఖ్యాలకు, భౌతికమైనటువంటి అన్ని రకాల సౌఖ్యాలకు ఇది కేంద్రంగా మారుతుంది. మామూలుగా భావాల రీత్యా చతుర్థాన్ని కేంద్రం అని పిలుస్తుంటారు. కేంద్రంలో అన్ని రకాల సౌఖ్యాలు ఉన్నప్పటికీ కూడా కేంద్రం యొక్క లక్షణం అర్థం ఏమిటంటే అనేక రకాలు, ఏదైనా మనకు ఒక సెంటర్ అని చెప్పేసి చెప్తుంటాం కేంద్రం అని చెప్పడానికి. ఈ సెంటర్ దేనికయ్యా అంటే సౌఖ్యాలకు సెంటర్ ఇది. ఈ సౌఖ్యాలు పొందాలి అని చెప్పేసి అంటే సౌఖ్యం ఉత్తగానే వస్తుందా? ఏదైనప్పటికీ కూడా మన పుణ్యాన్ని ఇన్వెస్ట్ చేస్తే మనకు సౌఖ్యం వస్తుంది. ఏదైనా వస్తువు కొనాలనుకునేటట్టయితే ఆ వస్తువుకు కొంత వెల కట్టాలి ఎక్కడైనా సరే. మరి అట్లాగే నా శరీరానికి, నా మనసు కొంత సుఖం ఏర్పడాలి అని చెప్పేసి అంటే నేను సంపాదించుకున్న పుణ్యాన్ని అక్కడ ఇచ్చేసేటైతే నాకు సౌఖ్యం ఏర్పడుతూ ఉంటుంది. అందుకని మనం ఈ జాతకం లోపల కేంద్రాలు అనేటటువంటిది పుణ్యం పోగొట్టుకునే సెంటర్స్ అన్నమాట. కోణాలు అనేది పుణ్యం సాధించుకునే సెంటర్స్. పుణ్యం సాధించుకునే సెంటర్ కాకుండా ఇది భౌతికమైన సౌఖ్యాలకు అనుకూలమైనటువంటి ఒక కేంద్రం కాబట్టి, అందులో మొదటి కేంద్రం కాబట్టి ప్రాథమికంగా కావాల్సింది ఏమిటి? ఆహారం కావాల్సిందే, విద్యా విజ్ఞానం కావాల్సిందే, తల్లి ద్వారా వచ్చేటటువంటి మొదటి విద్య మనకు కావాల్సిందే, పాంచభౌతిక శక్తుల యొక్క పరిచయం కావాల్సిందే. ఇవన్నీ కూడా మనకి ఈ లోకాన్ని పరిచయం చేసేవి కాబట్టి ఈ రకమైనటువంటి సెంటర్ లోపల మన పుణ్యాన్ని కోల్పోతూ ఉంటుంటాం. కాబట్టి ఈ కేంద్రాన్ని కూడా మనం జాగ్రత్తగా అధ్యయనం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మొత్తానికి ఇవన్నిటి యొక్క రూపాన్ని అనుసరించి కర్కాటకం యొక్క లక్షణాన్ని మనం గమనించవచ్చు. ఈ కర్కాటక రాశి, కర్కాటక లక్షణం వాళ్ళు, కర్కాటక లగ్నం వాళ్ళు కొంత భయాన్ని తగ్గించుకొని ఆనందాన్ని పెంచుకొని తమను తాముగా లోకానికి అందించుకునే ప్రయత్నం చేసేటట్టయితే వీళ్ళకి ఆనందం, సౌఖ్యం, సంపద అన్నీ సంతృప్తిగా కలుగుతూ ఉంటుంటాయి. స్వస్తి. శ్రీమాత్రే నమః.